నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కనగాల జయకుమార్ ఉన్నారు. ఈరోజు మనతో పుష్ప విలాపం గురించి వివరిస్తాము అని చెప్పేసి వచ్చారు. అసలు పుష్పాల గురించి ఆయన ఏ విధంగా వివరిస్తారు అనేది ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. పుష్ప విలాపం అని చెప్పేసి వచ్చారు. పుష్ప విలాపం అంటే అర్థం ఏంటంటే పుష్పాలు ఏడుస్తున్నాయి అని. పుష్పాలు ఏడవటం ఏంటి? పుష్ప విలాపం అనేటటువంటిది మాట సాంస్క్రిట్ మాట. పుష్పం అంటే పువ్వు, విలాపం అంటే విచారం, ఏడవటం అని. పుష్ప విలాపం అనేటటువంటి పేరుతో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అనేటటువంటి ఒక కవి పద్యాలు రాశాడు. ఆ పద్యాల్ని ఘంటసాల గారు పాడారు. పాడిన తర్వాత అవి చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. నేను మెడ్రాస్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దగ్గర ఉంటుండగా ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వచ్చారు. తెల్లగా మంచి వర్చస్సు ఉన్నవాడు, కాస్త పొట్టిగా ఉన్నాడు. వచ్చి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి నమస్కారం అండి అని ఇలా వంగి నమస్కారం పెట్టాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మహాకవి కదా, సో ఆయన దగ్గర ఎవరైనా సరే ఆ వినమ్రత చూపించేవాళ్ళు. అప్పుడు ఆయన జంధ్యాల పాపయ్య శాస్త్రి అని తెలియదు నాకు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కృష్ణశాస్త్రి గారు చెప్పారు, అతను ఎవరో తెలుసా నీకని రాశారు. రాస్తే తెలియదండి అని అన్నాడు. అంటే మీ గుంటూరే జంధ్యాల పాపయ్య శాస్త్రి, కరుణశ్రీ అని అతని పన్నెంతో రాస్తాడు అని చెప్తే, నేను మ్యారేజ్ అయిన తర్వాత గుంటూరు వచ్చాను, అందువల్ల నాకు తెలియదు అప్పట్లో. సో ఆయన పుష్ప విలాపం అనేటటువంటి ఒక పద్యకావ్యం రాశాడు. అందులో ఘంటసాల గారు పాడారు. ఈ సంగీతానికి సాహిత్యానికి ఆ రెండు కలిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు సాహిత్యం గొప్పదే, కానీ సాహిత్యానికి ఆ సాహిత్యాన్ని మంచి రాగంతో పాడి వినిపిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలాగా జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి సాహిత్యానికి ఘంటసాల గారి గాత్రం గానం తోడయి అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ పద్యాల్ని, ఆ పుష్ప విలాపం పద్యాల్ని చాలా సినిమాల్లో కూడా వాడారు. ఆ పుష్ప విలాపం అంటే ఆడవాళ్ళు పువ్వులు తుంచి దండ కట్టుకోవటానికి ఆ పువ్వు కాడకి సూది గుచ్చుతారు. సో అప్పుడు పువ్వులు ఎలా ఏడుస్తాయి, ఎలా విలపిస్తాయి అనేటటువంటి దాన్ని ఒక మంచి ఊహాత్మకంగా పద్యాలు రాశాడు. ఆ పద్యాలు ఏంటంటే, నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయటంచు బావురు మన్నవి కృంగిపోతి నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై అనేది మొట్టమొదటి పద్యం. అందులో ఎంత చక్కగా రాశాడంటే, నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానెడు నంతలోన విరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయటంచు బాబురు మన్నవి కృంగిపోతి. అంటే పువ్వులు తెంపేటప్పుడంట ఈయన వెళ్ళి పువ్వులు తెంపుతూ ఉంటే, మమ్మల్ని తెంపేస్తావా, మొక్క నుంచి మమ్మల్ని వేరు చేస్తావా, గోరుతో గిల్లుతావా అని బావురు మన్నాయంట. అది చాలా ఆర్ద్రమైనటువంటి ఒక మంచి ఎక్స్ప్రెషన్. అంత ఆర్ద్రతతో రాశాడు ఆయన. అందుకే ఆయన కరుణశ్రీ అనేటటువంటి పెర్నేమ సార్థకమైంది. సో గుంటూరు వాస్తవ్యుడు ఆయన. ఏసీ కాలేజీలో చదువుకున్నాడు. అప్పట్లో ఏసీ కాలేజ్ అంటే ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ, ఇంగ్లీష్ వాళ్ళు పెట్టినటువంటి కాలేజీ. ఇప్పటికీ 150 సంవత్సరాలు ఆ కాలేజీ చరిత్ర. ఆ కాలేజీలోనే చాలామంది చదువుకుని గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. ఎన్టీ రామారావు అక్కడే చదివాడు, కె విశ్వనాథ్ గారు అక్కడే చదివారు, శోభన్ బాబు అక్కడే చదివారు, జగ్గి గారు కూడా అక్కడే చదివారు. అలా కాకుండా చాలామంది చీఫ్ మినిస్టర్లు కూడా అక్కడ చదివి చాలా అప్పుడు మంచి స్టాండర్డ్స్లో ఉండేది ఆ కాలేజీ. ఆ కాలేజీలో ఈయన తెలుగు లెక్చరర్గా పనిచేసేవాడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు.
సో జంజాల పాపయ్య శాస్త్రి గారిని నేను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇంటిలో మొట్టమొదట చూశాను అనమాట. తర్వాత మరొక పద్యం రాశాడు పువ్వుల మీదే. ఆ పువ్వుల మీదే దగ్గర దగ్గర 7-8 పద్యాలు ఏమో రాశాడు. వాటన్నిటినీ కలిపి పుష్ప విలాపం అనేటటువంటి శీర్షిక కింద ఆ పద్యాలు వస్తాయి అన్నమాట. తర్వాత పద్యం ఏంటంటే, ఆయువు కల్గు 4 ఘడియల్ కనిపెంచిన తీవ తల్లి జాతీయత దిద్ది దీప్తము తదీయ కరములలోన స్వేచ్ఛమై ఊయలలుగుచును మురియుచుందుము ఆయువు దీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్లపై. నేను పద్యం ఎందుకు పాడుతున్నానంటే వచనంగా చెప్పుకుంటే జ్ఞాపకం రావు లైన్స్, కొంచెం రాగయుక్తంగా చెబితే బాగా లైన్స్ అన్నీ జ్ఞాపకం వస్తాయి. అంతేగాని నేను పెద్ద గాయకులని చెప్పుకోవటానికి మాత్రం కాదు. ఘంటసాల గారి ఆ పుష్పవిలాపం పద్యాలు విన్నవాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఆయువు ఉన్నటువంటి 4 ఘడియలైనా సరే చాలా బాగా వికసించి ఆనందాన్ని పంచి, తర్వాత మా జీవితం అయిపోయిన తర్వాత మేము వాడిపోయి ఆ మొక్క అనేటటువంటి తల్లి లేదు, ఆ మొక్క కాళ్ళ దగ్గర పడి మేము జీవితం చాలిస్తాము అని ఈ పద్యం తాలూకా అర్థం. ఆయువు కల్గు 4 ఘడియల్, సరే దాని భావం చెప్పాను కదా. తర్వాత బుద్ధుడిని గుర్తు చేస్తూ ఒక పద్యం చెప్పాడు, ఈ పూలకు సంబంధించిందే. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజ మగు ప్రేమ నీలోన చచ్చనేమి అందమును హత్య చేసడి హంతకుండా మైల పడిపోయేనో ఇని మనుజ జన్మ అన్నాడు పద్యంలో. అందులో బుద్ధుడు పుట్టినటువంటి భూమిలో పుట్టావు, బుద్ధుడు కరుణా సముద్రుడు కదా, అటువంటి భూమిలో పుట్టినటువంటి నువ్వు కరుణ లేకుండా మమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నావేమిటి అని ఆ భావం, ఆ పద్యం తాలూకా భావం అన్నమాట. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజముగు ప్రేమ నీలోన సత్యనేమి అందమును హత్య చేసేది హంతకుండా, నువ్వు హంతకుడివి, మా పూల అందాన్నంతటినీ హత్య చేస్తున్నావు. సో ఇది కూడా ఒక హత్యే, నువ్వు హత్య గురించి వెళ్ళి వచ్చినట్టున్నావు. సో ఇక్కడ టాపిక్ కూడా అదే వచ్చింది, పువ్వుల్ని హత్య చేయటం. సో అందమును హత్య చేసేది హంతకుండా మైల పడిపోయేనో ఈ నీ మనుజ జన్మ, నీ మనుజ జన్మ ఇంత నీచంగా తయారైందేంటయ్యా అని పువ్వులు విలపిస్తూ ఆ పువ్వులు కోసేటటువంటి వాడిని అడుగుతున్నాయి అన్నమాట. ఎంత చక్కని భావం కదా. తర్వాత ఆడవాళ్ళు ఆ పువ్వుల్ని ఎట్లా చేస్తారనేటటువంటిది మరొక పద్యంలో చెప్తాడు. పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గుర్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అక్కట దయలేని వారు మీ ఆడువారు అన్నాడు. ఎంత బాగా చెప్పాడు. ఊలు దారాలతో గొంతు కురి బిగించి, పువ్వులు ఆ గొంతుకు ఉరివేసినట్టు దారం కట్టి లాగుతారు కదా, గొంతుకు ఉరివేసినట్టు గట్టి లాగుతారు, లేకపోతే పువ్వులు ఊడిపోతాయి కదా. ఊలు దారాలతో గొంతుకు ఉరి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి, ఆ పువ్వుల్లో ఆ కాడల్లో సూదులు గుచ్చుతారు, గుచ్చి దారం తీస్తారు. గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము, మీరు షోగ్గా ముడులు తలల్లో జడల్లో ముడుల్లో పెడతారు, అక్కటా అయ్యో దయలేని వారు మీ ఆడవారు అని పువ్వులు చెప్తాను అనమాట. నిజంగా దయలేదా మీకు ఆడవారికి? అది మా స్వభావం సార్. కాదు, ఆడవారే దయగలవారు మగవాళ్ళ కన్నా. కానీ పువ్వులు ఈ విధంగా అంటున్నాయి, విలపిస్తున్నాయి అని చెప్పటం కోసం. తర్వాత చాలా మంచి పద్యం,
ఈ పద్యం మేము చిరంజీవి సినిమాకి ఫారెస్ట్లో షూటింగ్కి వెళ్తుంటే ఆ ఫారెస్ట్లో వరుసగా 4 రోజులు వర్షం. అప్పుడు చిరంజీవి గారు నన్ను రూముకు పిలిపించుకొని ఈ పద్యం పాడించుకున్నారు. అది శివరంజని రాగం అని. శివరంజని రాగం అనేటటువంటిది విచారానికి విషాదానికి దానికి ఒక ప్రతీక. ఒక ఏదన్నా ఏడుపు సన్నివేశం వచ్చిందనుకో, ఆ సన్నివేశానికి పాట కావాలంటే శివరంజని రాగంలో కడతారు. నాకు కాస్త రాగాలు కూడా కొద్దిగా తెలుసులే. మా మదర్ పాడతారు, మా ఫాదర్ హార్మోనియం వాయిస్తాడు, మా తమ్ముడు పాడతాడు, నేను కూడా కాస్త పాడతాను. ఆ పద్యం ఏంటంటే, మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల, మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల, మీకై త్యజించి కృషించి నశించిపోయే, మా యవనమెల్ల కొలగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారవోతురు గదా, నరజాతికి నీతియున్నదా. ఎంత గొప్ప రాగం, ఎంత మంచి సాహిత్యం. అంత సాహిత్యంలో ఎంత కరుణార్ద్రమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఉన్నది. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మాధురి జీవితమెల్ల, మీకై త్యజించి కృషించి నశించిపోయి. ఇంత సుకుమారమైనటువంటి మమ్మల్ని పువ్వు సుకుమారంగా ఉంటుంది కదా. సో సుకుమారంగా, అందుకే ఆడవాళ్ళు కూడా సుకుమారంగా ఉంటారని పువ్వులతో పోలుస్తారు. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద జీవితమెల్ల, మీకై త్యజించి కృషించి నశించిపోయి. మీ ఆడవాళ్ళ కోసం మేము కృషించి నశించి త్యాగం చేసి ఇంత చేస్తాం. మేము కృషించి నశించిపోయి, మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మ ఆవల పారవేతురు, అక్కట నరజాతికి నీతి ఉన్నదా. ఇవి సింపుల్గా ఉన్నాయి, దీనికి భావం చెప్పక్కర్లేదు. మీరు తెంపుతారు, తల్లో పెట్టుకుంటారు, తర్వాత చీపురుతో తుడిచేసి మూలకి విసివేస్తారు. సో మీ నరులకి న్యాయం ఉన్నదా అని ఈ పద్యం చాలా మంచి పద్యం. ఘంటసాల గారు అద్భుతంగా పాడారు, ఆయన అద్భుతంగా రాశాడు. ఆ రాసినటువంటి బంగారానికి, ఘంటసాల గారు పాడినటువంటి ఆ గానం బంగారానికి సువాసన అబ్బినట్టు ఉంది. ఈ పద్యం మా వెలలేని ముగ్ధ సుకుమార్ అనేటటువంటి పద్యం అవుట్డోర్లో చిరంజీవి గారు 3 సార్లు పాడించుకున్నాడు. 3 సార్లు పాడించుకొని ఆయన కూడా రిపీట్ చేశాడు. పాడేవారా? ఓకే. అంటే రాగయుక్తంగా కాదు, తనకు వచ్చినటువంటి పద్ధతిలో మళ్ళీ రిపీట్ చేశాడు ఆయన. సో ఈ విధంగా పద్యం అవుట్డోర్లో ఉండేటప్పుడు చిరంజీవి గారు పిలిపించుకొని, పక్కనే రాధిక, క్రాంతికుమార్ డైరెక్టర్ గారు కూడా ఈ నా చేత పద్యాలు పాడించుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు. సో పుష్ప విలాపంలో కొన్ని పద్యాలు చదివి వినిపించాను. ఆ పువ్వులు ఎంత హృదయ విదారకంగా, ఎంత విలపిస్తూ అవి మనుషుల్ని అర్థిస్తాయో అని చెప్పటం అనేటటువంటిది. అందులో మీరు పువ్వులు కట్టుకోవటం గురించి ఎంత బాగా చెప్పాడు. ఊలు దారాలతో గొంతు కురిబిగించి, గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చట బుడులర బొమ్ము, అక్కట దయలేని వారు మీ ఆడవారు. అర్థమవుతుంది బాగా, పెద్ద కఠినమైనటువంటి పదాలు లేదు. సో సులభమైనటువంటి పదాలతో ఒక మంచి భావాల్ని, ఒక కరుణ, నిజంగా మనమే పువ్వులమయ్యి ఏడుస్తున్నామా అనిపించేటంతటి ఎక్స్ప్రెషన్ ఉంది అందులో. ఘంటసాల గారి పద్యాలు వింటే అసలు తన్మయత్వం అనమాట. తర్వాత కుంతి కుమారి అని కొన్ని పద్యాలు రాశాడు ఆయన. ఉదయశ్రీ, కరుణశ్రీ అని చాలా చాలా పుస్తకాలు రాశాడు. అందులో కొన్నే చెప్తున్నా మీకు. కుంతి కుమారి, కుంతి సూర్యుడి వల్ల గర్భం ధరిపించి పిల్లల్ని కన్నది కదా. మరి సూర్యుడి వల్ల గర్భం ధరించి పిల్లల్ని కన్నది అని అంటే సమాజం
ఏమి అంటుందో అని భయపడి కొడుకుని తీసుకొచ్చి నీటిలో వదిలేస్తుంది. ఆ కుంతి కుమారి గురించి రాసిన పద్యం. అది ఒక రమణీయ పుష్పవనము, ఆ వనమందొక మేడ, మేడపైనది ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఈడుగల బాలిక పోలిక రాసపిల్ల జంకొదబడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగా. కొంచెం నేను పాడే దాంట్లో కొంచెం రాగం తేడా ఉండొచ్చు, కానీ అందులో ఉండేటటువంటి భావాన్ని స్పష్టీకరించడం కోసం నేను నా పద్ధతిలో నేను చదువుతున్నా. అది ఒక రమణీయ పుష్పవనము, ఆ వనమందొక మేడ, మేడపై అది ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఈడుగల బాలిక. 15 ఏళ్ళు అంట అప్పుడు కుంతికి. ఆ 15 ఏళ్ళ పిల్లని చూసి సూర్యుడేమో పని లేదు కదా, రోజు సూర్యుడు వస్తాడు, ఈవిని చూశాడు, చూసి కడుపు చేశాడని చెప్పుకోవాలి, అంతే కదా. మరి ఆ విధంగా అప్పట్లో మరి నింద పడాలి కదా, మరి గర్భం వచ్చింది, ఆ మింగటానికి ట్యాబ్లెట్లు కూడా లేవు ఆ టైంలో. కాబట్టి ఆ పసిబిడ్డను తీసుకొని మెల్లగా మెట్లు దిగి వస్తున్నది అని చదువుతుంటే దృశ్యమే కనిపిస్తుంది. అది ఒక రమణీయ పుష్పవనము, ఆ వనమందొక మేడ, మేడపై అది ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల, రాజకుమారులాగే ఉంది, దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగా అని ఆ కుంతి కుమారి ఆ పుష్పవనంలో ఉండేటటువంటి ఆ మేడ మెట్లు దిగి వచ్చేటటువంటి దృశ్యాన్ని వర్ణించాడు. కళ్ళకి కట్టినట్టు కుంతి కుమారి దిగి వస్తున్నట్టు కనిపిస్తుంది ఈ పద్యం వింటే కదా. తర్వాత దొరలు ఆనంద భాష్పాలు దుఃఖం, దొరలు ఆనంద భాష్పాలు పొరలు దుఃఖ భాష్పములుగాని అవి గుర్తుపట్టలేము. దొరలు ఆనంద భాష్పాలు పొరలు దుఃఖ భాష్పములుగాని అవి గుర్తుపట్టలేము. రాలుచున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు చెక్కుట దాల మీద. దొరలు ఆనంద భాష్పాలు పొరలు దుఃఖ భాష్పములో కానీ అవి గుర్తుపట్టలేము. కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, భాష్పాలు వస్తున్నాయి, అవి ఆనంద భాష్పాలా లేకపోతే ఏడ్చేటప్పుడు వచ్చేటటువంటి కన్నీళ్ళ అని కనిపెట్టలేము అని అంటున్నాడు ఆయన, కవి అంటున్నాడు. దొరలు ఆనంద భాష్పాలు పొరలు దుఃఖ భాష్పములు కానీ ఏడ్చినా నవ్వినా కన్నీళ్ళే వస్తాయి అన్నాడు ఆత్రేయ గారి పాటలో. ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి, నవ్వినా కన్నీళ్ళు వస్తాయి. అయితే ఒకచోట కన్నీళ్ళు ఆనందానికి సంకేతం, మరొక చోట విషాదానికి సంకేతం. అలాగే ఇక్కడ ఆ కుంతి కుమారి కంటి వెంట నీళ్ళు వస్తున్నాయి, అవి ఆనంద బాష్పాల దుఃఖ బాష్పాలో తెలుసుకోలేకపోతున్నాను అంటున్నాడు కవి. ఏ కవి? జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. సినిమా డైరెక్టర్ జంధ్యాల కాదు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. నేను కూడా అదే అంటున్నాను సార్, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారే అంటున్నా. అంటే జంధ్యాల అనుకున్నావు నువ్వు. ఒకసారి మా మిత్రుడు శరత్ బాబు షూటింగ్కి వెళ్ళాడంట, కాలేజీలో షూటింగ్ అంట. కాలేజీలో షూటింగ్ అయితే ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి గబుక్కుని పట్టుకుని సెకండ్ ఇచ్చిందంట మీ ఫ్రెండ్కి, శరత్ బాబుకి. ఓకే, సెకండ్ ఇచ్చిందంట. ఏమ్మా బాగున్నావా, బాగా చదువుకుంటున్నావా అని అడిగాడు మా అమ్మ. అడిగాడు, అవునండి చదువుకుంటున్నానండి, మీ పుస్తకాలు మీ నవలు కూడా చదివానండి అందంట. నేను నవలు ఎప్పుడు రాశాను అన్నాడంటే ఈయన. లేదండి శరత్ బాబు నవళ్ళు నేను చదివాను, చాలా రాశారు కదా మీరు నవళ్ళు. ఆ శరత్ బాబు బెంగాలీ శరత్ బాబు అమ్మ, ఆయన చాలా మహాకవి, పెద్ద కవి, నేను కాదు, నేను యాక్టర్ని అని అన్నాడంట. సో ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గుంటూరు ఏసీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ గొప్ప పేరు సంపాదించాడు. ఈయన క్లాస్ ఉంటే ఈయన చక్కగా రాగితంగా పద్యాలు కూడా చదువుతాడంట.
సో పక్క క్లాసు వాళ్ళు కూడా కూర్చొని వచ్చి ఈయన పాఠాలు వినేవాళ్ళంట. అంత చక్కగా పాఠాలు చెప్పేవాళ్ళు. ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి వాళ్ళ వారసులు కూడా గుంటూరులో ఉన్నారు. మంచి సాహిత్య సభల్లో వాళ్ళు కండక్ట్ చేస్తారు, సాహిత్య సభల్లో పాల్గొంటూ ఉంటారు. అది గుంటూరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి అక్కడ ఆయన చరిత్ర. దొరలున ఆనంద బాష్పాలు పొరలు దుఃఖ బాష్పములు కానీ అవి గుర్తుపట్టలేము, రాలుచున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు చెక్కుటద్దాల మీద అన్నాడు. ఆ బాలుడు, పసిబాలుడు చెక్కిళ్ళు ఎలా ఉన్నాయి? అద్దాల్లా ఉన్నాయంట. ఆ అద్దాల మీద ఈ కన్నీటి బిందువులు పడుతున్నాయి. సో అవి ఆనంద బాష్పాలు మనకి తెలియదు. ఆ ముద్దు చెక్కుట అద్దాల మీద ఆ కన్నీటి బొట్లు పడుతున్నాయి. అంటే అద్దం మీద నీటి బొట్టు వేస్తే ముచ్చిలా మెరుస్తుంది. ఆ థాట్తో ఆయన ఆ విధంగా వర్ణించాడు అనమాట కుంతి కుమార్ గురించి. అలాగా చాలా కావ్యాలు రాశాడు ఆయన, అద్భుతమైనటువంటి కావ్యాలు రాశాడు. అయితే ఈయన రాసినటువంటి ఆ పద్యాలకి ఘంటసాల గారి గానం తోడవటంతో బంగారానికి మంచి సువాసన అబ్బినట్టు అయింది. చాలామంది విమర్శించారు, ఏమని? ఘంటసాల గారు పాడారు కాబట్టే ఆయనకి అంత ప్రాచుర్యం వచ్చింది అని అన్నారు. అది విమర్శలు ఉంటాయి. అలాగే ఇంకా కొంతమంది పద్యాలు కూడా పాడాడు ఘంటసాల గారు, కానీ ఈయన పద్యాలు మంచి ప్రాచుర్యంలోకి వచ్చాయి. పుష్ప విలాపం, కుంతి కుమార్ ఇవన్నీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఆ సాహిత్యం ఉంది, ఆ సాహిత్యంలో ఆర్ద్రత ఉంది. అసలు పువ్వులు ఆడవాళ్ళతో మమ్మల్ని అక్కటా మీరు చీపురుతో చిమ్మి పంపేస్తారు, జడలో పెట్టుకుంటారు, తీసేస్తారు, చీపురుతో తుడిచి అక్కడ పారేస్తారు, అక్కటా అయ్యో అని విలపిస్తుంది. ఆ ఆర్ద్రమైనటువంటి భావన ఎంత చక్కగా పొందుపరిచాడు. సో అటువంటి అలాగే ఎన్నో కావ్యాలు ఖండ కావ్యాలు ఆయన రచించి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆయన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారంటే ఇప్పటికీ సాహిత్యకారులే కాదు, తర్వాత గాయకులు చాలామంది ఆయన్ని గుర్తు చేసుకొని స్మరించుకుంటూ ఇప్పటికీ ఈ పద్యాలు పాడుకుని ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళు ఊళ్ళల్లో చాలామంది ఉన్నారు. నువ్వేదో అడగబోయావు. అక్కటా అంటే అయ్యో, ఏ లాంగ్వేజ్ అది? అక్కట అంటే తెలుగే. అక్కట అంటే అక్క టాటా అని కాదు, అక్కటా దయలేని వారు మీ ఆడవారు. అందుకే ఘంటసాల గారు అక్కటా అని రాగం తీశాడు, అయ్యో అని. కొన్ని మాటలు సంస్కృత పదాలు తెలుగులో ఇవిడిపోయి ఉన్నాయి. సో అక్కట అంటే అయ్యో అని అర్థం. అంటే తెలుగే. తర్వాత మీ జనరేషన్ వాళ్ళు ఇటువంటి కొన్ని పద్యాలు చదువుకోవాలి, నేర్చుకోవాలి. తెలుగులో చాలా గొప్ప సౌందర్యం ఉంది తెలుగు భాషలో. వెంకయ్య నాయుడు గారు ఎన్నోసార్లు మొద్దుకుంటున్నారు, మన తెలుగు భాష చాలా గొప్పది, చాలా మంచి భాష, ఆ భాష నేర్చుకోండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, ఉద్యోగాల కోసం ఇంగ్లీష్ నేర్చుకోండి, కానీ మాతృభాష మాత్రం మరవద్దు. తర్వాత మాతృభాష బాగా నేర్చుకున్న వాళ్ళకి ఏ లాంగ్వేజ్ అయినా బాగా వస్తుంది. అలా ఎలా అంటే నువ్వు మాతృభాష బాగా నేర్చుకున్నావు అనుకో, నీ మాతృభాష మీద నీకు కమాండ్ ఉంది. ఇప్పుడు అక్కట అనేటటువంటి మాటకి అయ్యో అనే అర్థం నీకు తెలిసిందనుకో, గబుక్కున ఇంగ్లీష్లో ఎలాస్ అంటాడు. సో ఎలాస్ అనేసరికి అక్కట నీకు గుర్తొస్తుంది. అప్పుడు ఎలాస్ అనేటటువంటి మాటకి దాని భావం ఈజీగా తెలుస్తుంది నీకు. సో మాతృభాష నేర్చుకోవాలి, పరభాషలు కూడా నేర్చుకోవాలి. కాబట్టి మీ జనరేషన్స్ అందులో యాంకర్స్ మీరు, కాబట్టి మీకు స్పష్టంగా పలకటం రావాలి, మంచి భాష రావాలి, చక్కగా మాట్లాడాలి, అవసరమైతే చక్కగా పాటలు పాడాలి, మన భాషని బ్రతికించాలి. పోతన మహాకవి ఒక పద్యం రాశాడు. సరే అది పక్కన పెట్టు, ఒక పద్యం చెప్తాను. ఆ పద్యం ఏ భాష చెప్పు. ట్రై చేస్తాను సార్. ట్రై చేస్తావా? అడిగెదనని కడుబడిజను అడిగిన తను మగుడ నుడువడని అడయుడుగును వెడవెడ సిడిముడి తడబడు అడుగుడతో జడిమని అడుగుడు నెడలన్. ఇదే భాష? నయం పలకమని లేదు దాన్ని.
నువ్వు చెప్ప ఇదేం భాష? తెలుగే. మహాకవి పోతన గారు ఈ పద్యం రాశాడు. అచ్చ తెలుగు ఇది. విడిగా చెప్తే అర్థమవుద్ది. అడిగదనని కడువడించను అడిగిన తను మగుడ నుడువడని అడయుడుగును వెడవెడ సిలిముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిమ అడుగిడు నెడలన్. తెలుగు మాటలే ఇవి, తెలుగు మాటలే. అడిగితే బదులు చెప్తాడో చెప్పడో అని ఊరుకుంటుంది అని దాని భావం అన్నమాట. అడగాల వద్దా అనేది, అడగాల వద్దా అనేటటువంటిది. అది పోతన గారు రాసినటువంటి గజేంద్ర మోక్షణలో ఒక పద్యం. నృత్యానుప్రాస అలంకారానికి ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్తాను. నేను తెలుగు పండితుడిగా హై స్కూల్లో పనిచేశాను కదా, ఇవన్నీ పిల్లలకి పాఠాలు చెప్పినవాడిని. సో ఈ రోజున ఒక మంచి కవి గురించి, మంచి టాపిక్ గురించి, ఆ టాపిక్లు ఆ పద్యాల్లో ఉండేటటువంటి కరుణ రసాత్మక గురించి, పువ్వులు ఎట్టా వెలిపిస్తున్నాయో వాటి గురించి మనం చెప్పుకున్నాము. చాలా ఒక మంచి టాపిక్ చేసామని అనుకుంటున్నాము. నేను కూడా అనుకుంటున్నాం సార్. డెఫినెట్గా.